మనం ఇంతకుముందు ఎలా ఎక్స్పెక్ట్ చేసామో మాస్ సినిమాని అంతకన్నా డబుల్ ఉందన్న మాస్ సినిమా. ఇది ఫ్యాన్స్ ఫుల్ స్టఫ్ అన్న. ఇది బాగుందన్న. ఓవరాల్గా మంచి ఎలిమెంట్స్ కానీ ఫైట్లు కానీ శ్రీలీల అయితే ఇంకా అందంతో చంపేస్తుంది అన్న. అంత బాగుంది. చెప్పొచ్చు అన్న, కంబ్యాక్ అనొచ్చు. ఇంత ముందు సినిమాల కన్నా డిసప్పాయింట్ అనిపించింది. క్రాక్ అంతకు మించి డబుల్ ఎనర్జీతో ఉందన్న. ఇది అంత బాగుంది కూడా సినిమా. ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ కదా, ఎలా చేశారు? పోలీస్ క్యారెక్టర్ చెప్పలేదు అన్న. విక్రమార్కుడు కానీ క్రాక్ కానీ అంతకు మించి ఎనర్జీతో చేశాడు ఈ సినిమాలో. ఇన్ని రోజులు మిస్ అయిందని, పోస్ట్ పోన్ అయిందని డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడ దించి మార్చి జాతర మొదలవుద్దన్న. బ్లాక్ బాస్టర్ అంతే. దీంట్లో ఒకటి ఉంటుంది డైలాగ్, ఇన్ని రోజులు నా జోన్కి రానంత వరకే మీరు మిస్ అయ్యారు, వన్స్ నా జోన్కి వచ్చిన తర్వాత మాత్రం లెక్కలు వేరే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుంది అన్న 100 crores. ఎందుకంటే శ్రీలీల కాంబినేషన్ ఎంత బాగుంటుందో దీనికి అంతకు మించి డ్యాన్స్లో కూడా ఎక్కడ తగ్గలేదన్న. రవితేజ కూడా ఈక్వల్గానే చేశారు. బాగుందన్న. అవునన్న, ఇంత ముందు సినిమాలతో పోల్చుకుంటే ఇది ఈసారి చిరాకు పెట్టేదట్టే లేదన్న. మాస్ ఎలిమెంట్స్ మాత్రం బాగున్నాయి. కంబ్యాక్ అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ. నాకు నచ్చిందన్న సినిమా. ఎవడేమనుకున్నా కానీ సినిమా అయితే అసలు మాస్ జాతరని కాకుండా ఓవర్ మాస్ జాతరని బెటర్. ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీస్లో డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికోసం ఓకే రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నా అలా చూసుకున్నాం. అంటే మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ. పిచ్చోడు, సినిమా పిచ్చోడు, చేస్తూనే ఉంటాడు. మాస్ జాతర అంటే మామూలు జాతర అయితే కాదు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే దానికోసం చెప్తున్నానన్నా. 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంట్లో కూర్చుని ఏడిచే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే. దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. ప్రేక్షకుడిని ఎలా రప్పించుకోవాలో మనోడు తెలిసింది. కాబట్టి ఈ సినిమా అయితే మాస్ జాతర, ఓవర్ మాస్ జాతర అన్నట్టుగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినోడికి అయితే దండం పెట్టచ్చు. చాలా గట్టి కొట్టాడు. భీమ్స్ శశిలు అయితే గట్టి కొట్టాడు. శ్రీలీల ఎంతవరకు క్యారెక్టర్ వరకు వైజ్ ఉందో అంతవరకు ఉంది. ఓకే రవితేజ గారిని మనం చాలా మంది శ్రీలీల గారు అంటే ఓన్లీ డాన్స్ వరకే యూజ్ చేస్తారంటారు కదా, మరి దీంట్లో పర్ఫార్మెన్స్ అంటే కొంత కాన్సెప్ట్ ఉంది. సినిమా ఎంతవరకు చూసాం. ఇందులో మనం ఆల్రెడీ చూసాం. మనం ఇందులో కూడా అంత గట్టిగానే విలన్ అయితే యాక్ట్ చేయడు. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఇది రవితేజ గారి కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారిని ఇలాగే చూస్తాం. ఒక సినిమా పిచ్చోడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది ఈ రకంగానే అనిపించింది. చాలా అయితే బాగుంది సినిమా అయితే. ఎక్కడ తీసడానికి లేదు. ధమాకా తర్వాత మంచి లేదు ధమాకా తర్వాత అది ఇదే హిట్ అనమాట. ధమాకా తర్వాత 2-3 సినిమాలు వచ్చాయి. అయినా కుంగిపోలేదు. కష్టంగా పోరాడాడు, గట్టిగా కష్టపడ్డాడు. దానికైతే డబుల్ ఇంపాక్ట్ అయితే పడితే మాస్ జాతర, ఓవర్ మాస్ జాతర అయిపోయింది సినిమా అయితే. ఏం లేదు. బాహుబలి వారానికి 4 సార్లు టీవీలో చేస్తున్నాడు. దానికి పని ఏం లేదు. ఇది మాస్ జాతర అయితే మహా జాతర అని అనిపించింది. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మాస్ ఆడియన్స్ కి మంచి పండగ. మాస్ ఆడియన్స్ కి పండగ. సినిమా అయితే బాగుంది. ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. సినిమా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. సూపర్ హిట్ మూవీ. నాకైతే బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. అండ్ సాంగ్స్ నెగిటివ్. సాంగ్స్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ సాంగ్స్ లేకుండా ఉంటే మటుకు సినిమా ఇంకా అదిరిపోతుంది. కుదిరితే సాంగ్స్ కట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే సినిమా పిక్స్. చాలా బాగుంది. మాసోడి జాతరకు అనిపించింది నిజంగానే. మాస్ మహారాజా కంబ్యాక్ అనమాట. గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఓవర్ మాస్ ఫైట్స్ కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్. ఆ యాక్షన్, ఆ హై మామూలుగా లేదు. శ్రీలీల ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్, అజయ్ ఘోష్ గారు, నవీన్ చంద్ర అన్న ఆయన హైలైట్. అసలు ఆయన విలన్ రోల్లో కొంచెం రవితేజని డామినేట్ చేసినట్టే అనిపించింది. బాలరెడ్డిని మించిపోయింది అనమాట కంప్లీట్గా. అండ్ ఓవరాల్గా అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది. అండ్ సాంగ్స్ నెగిటివ్ ఉన్నాయి. సాంగ్స్ కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. సాంగ్స్ తీసేస్తే సినిమా సూపర్ హిట్. వెంకీ కిక్ ఆ టైప్ అని కాదు కానీ ఒక మాసోడు కామెడీ ఉంది. క్రాక్ టైప్ కంప్లీట్ అదే కైండ్ ఆఫ్ మూవీ. సో కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. అండ్ ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.